మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి జిల్లాలోనూ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 1925వ సంవత్సరం డిసెంబర్ 26న ఆవిర్భవించింది. స్వాతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, తదనంతరం ఏర్పడినటువంటి ముస్లిం లీగు, ఈ పార్టీలు అన్నీ ఉన్నప్పటికీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ప్రకటించిన, డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అదే సందర్భంలో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూనే దేశంలోని కార్మికుల్ని, వ్యవసాయ కూలీల్ని, రైతుల్ని సంఘటితపరిచి వాళ్ళ కోసం పోరాటాలు చేసి, వాళ్ళ చేత సంఘాలు నిర్మించి, వాళ్ళ హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే పీడితులకు ప్రశ్నించే తత్వాన్ని, పిడికిలి పట్టి పోరాటం చేసేటువంటి ఒక గుణాన్ని ఇచ్చినటువంటిది భారత కమ్యూనిస్టు పార్టీ. గతంలో అనేక చట్టాల కోసం పనిచేసింది, భూ సంస్కరణల అమలు కోసం పనిచేసింది, బ్యాంకుల జాతీయకరణ కోసం పనిచేసింది, క్రోర్ ఖనిజాలన్నీ అంటే ఆయిల్ కావచ్చు, బొగ్గు కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉండాలని పోరాటం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు రావడానికి దోహదపడింది. ఇది గతానికి సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు మన దేశంలో శత జయంతి ఉత్సవాలు జనవరి 18న ఖమ్మంలో జరుగుతున్నటువంటి సందర్భంగా మన ప్రొద్దుటూరులో కూడా శత జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక సదస్సు 12వ తారీఖు వర్తమాన రాజకీయాలు, కమ్యూనిస్టుల పాత్ర అనేటువంటి అంశం మీద సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు, భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సి కాసిం గారు, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అంశం ఎందుకు పెట్టాల్సింది వచ్చిందంటే వర్తమాన రాజకీయాలు, కమ్యూనిస్టుల కర్తవ్యం అనేటువంటి అంశం ఇవాళ దేశంలో అనవసరమైనటువంటి విషయాల మీద చర్చలు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దైనందిన సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా వాటిని డైవర్ట్ చేయడానికి అనవసరమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు. మతానికి సంబంధించిన చర్చలు, కులానికి సంబంధించినటువంటి చర్చలు, సెంటిమెంట్ను ప్రొవోక్ చేసేటువంటి చర్చలు, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తొలగించడానికి కానీ, ఈ దేశంలో యువకులు నిర్వీర్యమైపోతూ ఉంటే వీళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి కానీ, లేదా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఈ 12 కాలాలలో పెద్ద ప్రాజెక్టు, పెద్ద పరిశ్రమ ఏది ఒక్కటి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు.
విశాఖపట్నం ఉక్కును స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. పోర్ట్లను అమ్మేస్తున్నారు, ఎయిర్లైన్స్ను అమ్మేస్తా ఉన్నారు, ఖనిజాలను అమ్మేస్తూ ఉన్నారు, అడవులను దోచుకుంటా ఉన్నారు. అడవులలో ఖనిజాన్ని దోచుకోవడానికి ఆదివాసీలు అడ్డం ఉండాలని చెప్పేసి ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఆదివాసులను చంపేస్తూ ఉన్నారు. అంటే ఒక విధ్వంస కార్యక్రమం ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఈ విధ్వంస కార్యక్రమానికి రాబోయే రోజులలో అడ్డుకట్ట వేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ పూనుకుంటా ఉంది. ఇవాళ అనవసరమైనటువంటి చర్చలు నిన్న మొన్న చూసినాం మనం. పార్లమెంటులో వందే మాతరానికి సంబంధించి చర్చలు లేవనెత్తినాం. వందే మాతరం గురించి మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం దేశవ్యాపితంగా మారుమ్రోగింది. ప్రతి స్వాతంత్ర సమర యోధుడు కానీ, స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఇవాళ చర్చ ఎవరైతే చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలోనే వాళ్ళ పాత్ర లేదు. అటువంటి వాళ్లకు వందే మాతరం గురించి మాట్లాడే హక్కు ఎట్లుంటుంది? వాళ్ళు క్విట్ ఇండియా ఉద్యమంలో లేరు, ఉప్పు సత్యాగ్రహంలో లేరు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ ఫౌజ్ హింద్ అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తే సుభాష్ చంద్రబోస్ను పట్టివ్వడానికి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలోకి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కార్యకర్తలను పంపించినటువంటి చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్. ఇవాళ ఎందుకు ఇట్లాంటి సెంటిమెంట్లను ప్రవోక్ చేస్తున్నారంటే, వాళ్ళు ఏవైతే అంశాలను పరిష్కరించాలనో, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనో అవి కల్పించకుండా కేవలము కార్పొరేట్లకు, అందులో ఇద్దరికి, అంబానీకి ఆదానికి దేశం యావత్తు సంపదను, ఖనిజ సంపదను, అన్ని రంగాలను దారాదత్తం చేస్తుంటే వాటి మీద చర్చ జరగకోకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి రాజకీయపరమైనటువంటి కుట్రలు కుచితాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ వర్తమాన రాజకీయాలు, కమ్యూనిస్టుల పాత్ర అనేటువంటి దాంతో ఇదంతా చర్చించబోతా ఉన్నాము. ఈ 100 సంవత్సరాల ముగింపు సభలలో కూడా ఈ అంశాలు మా పార్టీ చర్చించబోతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గుత్తాధిపత్యం ఉంటే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇండిగో విమానాల విషయంలో ఏం జరిగింది? ఈ దేశంలో 2200 విమానాలను ఇండిగో నడుపుతూ ఉంది. అంటే మొత్తం మన దేశంలో ఉన్న విమానయానంలో 65% వాళ్ళ చేతుల్లో ఉంది. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పైలట్లకు, అంటే ప్రయాణికుల ప్రాణానికి భద్రత కల్పించాలంటే పైలట్లకు తగినంత విశ్రాంతి ఉండాలని చెప్పేసి ఇవాళ ఆ రూల్స్ను పాటించమని చెప్తే తక్కువ మందితో పనిచేపిస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి ఇండిగో వాటిని సరిదిద్దుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల ద్వారా ఒత్తిడి తెచ్చేటువంటి ఒక దురాగతమైనటువంటి అంశానికి పాల్పడింది. చివరికి ప్రభుత్వం ఏమొచ్చింది? కండిషన్స్ను అమలు చేయండి, ప్రాణాలకు భద్రత ఉండాలనేది చెప్పకుండా ఇవాళ ప్రభుత్వమే దిగి వచ్చింది. అంటే అట్లాంటి గుత్తాధిపత్యం ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా రాబోయే రోజులలో కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రేపు జరుగుతున్నటువంటి సదస్సు కూడా పట్టణంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా వాళ్ళు అందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం. లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరికీ. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా పాత్ర వహించాలని, భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. ఈ అంశం మీద సదస్సు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది. ఎల్ఐసి పక్కన 10:30 గంటలకి, ఉదయం 10:30 గంటలకి. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు,
కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛవ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.